సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ పామిడిగంటం వెంకటరమణ హరిదాస నిరతాన్నదాన సత్రం ఇది ఈ సత్రం శృంగేరి వారి నిర్వహణలో జరుగుతున్నది. ఈ యొక్క సత్రంలో ప్రతినిత్యం కూడా నిరతాన్నదానము మరియు వేద విద్య అభ్యాసం జరుగుతుంది. వేద పాఠశాల అలివేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి వేద స్మార్త పాఠశాల ఉంది. ఇక్కడ సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు నిత్యము కూడా వేదం నేర్చుకుంటూ ఉన్నారు. పూర్వము 150 సంవత్సరాల క్రితం అక్కడ కింద ఉన్నటువంటి విగ్రహం చూసారు, మీరు వచ్చినప్పుడు చూసుంటారు. అది పమిడిగంటం వెంకటరమణ హరిదాస్ గారు, ఆయన పేరు. ఈ భద్రాచలం అనే ప్రాంతం ఒకప్పుడు అడవిగా ఉండేది. మొత్తం అడవిగా ఉన్న సమయంలో చాలామంది శ్రీరామనవమికి భక్తులు తరలి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తాతగారు ఇక్కడ అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. ఫస్ట్ భద్రాచలంలో మొదలుపెట్టినటువంటి అన్నదాన సత్రం ఇదొక్కటే, అంబాసత్రం. అట్లా ప్రతినిత్యం కూడా భిక్షాటన చేస్తూ, అంటే ఎవరు ఆయన దగ్గర సొంత ఆస్తులు ఏం లేవు, ఆయన ఒక సాధువు లాగా ఉండేవాడు. ఆయన దగ్గర ఆస్తులు లేకపోవడం ఇవన్నీ కూడా భిక్షాటన చేస్తూ అందరి దగ్గర వచ్చినటువంటి సొమ్ముతో ఆయన అన్నదానం చేసి అందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఒకనాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి. ఓన్లీ ఈ యొక్క అంబాసత్రంలోనే కనీసం 10,000 మంది భోజనం చేస్తారు సంవత్సరానికి, ఆ ఒక్క శ్రీరామనవమి రోజు. అలాగా అప్పట్లో కనీసం ఒక 2-3 వేల మంది వేసుకున్నా కూడా అట్లా వస్తుండే. ఆ రోజు వంట ఆ ఒక్కరోజు మాత్రం ఆయన ఒక్కరు చేయలేదు కదండి వంట, ఎందుకంటే వంట వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం వంట వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ ఒక్కరోజు మాత్రం వంట వాళ్ళకి ఏదో ఇబ్బంది, అప్పటికప్పుడు మేము రాలేకపోతున్నాం అని చెప్పి కౌరంపారు. ఇప్పుడు వెంటనే తాతగారు ఏం చేయాలో అర్థం కదా, కింద ఆయన తాతగారు బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఉపాసకులు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ఇట్లా నాకు ఇట్లా వంట వాళ్ళు రాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నారు. అప్పుడు వెంటనే 2 వంట బ్రాహ్మణులు వచ్చారు. 2 వంట బ్రాహ్మణులు ఈ యొక్క గుండిగలు ఏవైతే ఉన్నాయో ఈ 2 గుండిగలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి, మేము ఇబ్బంది పడకండి, మీరు వంట వాళ్ళ కోసం చూస్తున్నారని మేము అనుకున్నాము, మేము వంట చేసి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పి మొత్తం వంట కూడా పూర్తిగా వాళ్ళు పట్టుకొచ్చిన గుండిగల్లో వండి అందరికీ పెట్టి, మేము నదీ తీరానికి వెళ్ళొచ్చి స్నానం చేసి భోజనం చేస్తామని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఎంతసేపటికి తాతగారు చూసినా కూడా వాళ్ళిద్దరు రాలేదు. తర్వాత తాతగారు చూసి తినేసి రాత్రి పడుకున్న తర్వాత కల్లో కనపడ్డారు. వచ్చింది ఎవరో కాదయ్యా, మీతో రామలక్ష్మణ రూపంలోనే వచ్చాము, మీకు అనుగ్రహం కల్పించి ఒక పాత్రలో వంట చేసాము, మా గుర్తుగా ఈ రోజు నుంచి అంబాసత్రంలో రామలక్ష్మణుల గుండిగలు అని చెప్పి ఉంచండి, భక్తులకు అనుగ్రహించండి దర్శనార్థం అని చెప్పి ఇక్కడ ప్రసాదించి రామలక్ష్మణులు వెళ్ళారు. అలాగే తాతగారు అంబా ఉపాసకులు అవడం మూలాన తాతగారి దగ్గర ఎటువంటి నెయ్యి ఇట్లాంటి ద్రవ్యం లేకపోవడంతో గోదావరి నుంచి నీళ్లు తెచ్చి అమ్మవారి గుడిలో పెట్టి అమ్మవారికి ప్రార్థన చేసి రాత్రిపూట తలుపులు మూసి పొద్దున్న తెరిచేలోపు నెయ్యి అయిపోయేది. ఆ బిందెడి నీళ్లు కాస్త నెయ్యి అయిపోయేది. అలాగే కొంతమంది తాతగారు ఒక గిన్నెతో పాలు పెట్టేవాళ్ళు అనమాట. ఆ గుట్ట గిన్నె పాలు పెట్టి రంగా అని పిలవంగానే పైన రంగనాథ స్వామి ఉన్నాడు, ఆయన పాము రూపంలో వచ్చి పాలు తాగి వెళ్ళేవారు రోజు. అలాగే తాతగారు దైవ ఉపాసకుల మూలాన చాలా మహిమలు చేటారు. ఇక ఇవే ఆ రామలక్ష్మణుడు.